వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఒక 5 కోడింగ్ బుక్స్ చెప్పబోతున్నాను. వాటిని మీకు నచ్చితే అవి ఫాలో అవ్వండి, సజెస్ట్ చేస్తున్నాను. అవి మీకు మంచి కోడింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఆ 5 కోడింగ్ బుక్స్ నేమ్స్ దాని గురించి కొద్దిగా డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ అందరూ థియరీ డైరెక్ట్ ప్రాక్టికల్గా వెళ్తారు. థియరీ నాలెడ్జ్ ఉన్న తర్వాత ప్రాక్టికల్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జే ఇంపార్టెంట్, కానీ థియరీ గట్టిగా ఉంటేనే కదా, థియరీ స్ట్రాంగ్ ఉంటేనే మనం ప్రాక్టికల్ కూడా వెళ్ళొచ్చు. అసలు ఒక ఆల్గరిథం అంటే ఏంటో తెలుసు, దానికి తగ్గట్టు మనం లాజిక్ రాయగలుగుతాం. అలానే సో దీని గురించి మనం ఒక కోడింగ్ బుక్స్ చదవాలి. మ్యాక్సిమం మనం మన కాలేజీలో కూడా సార్స్ వాళ్ళు ఒక రిఫరెన్స్ బుక్స్ చెప్తారు. సో ఆ రిఫరెన్స్ బుక్స్ లాగే అనుకోండి 5 కోడింగ్ బుక్స్ని. మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఈ 5 కోడింగ్ బుక్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి చదువుకోండి, యూస్ఫుల్ అవుతాయి. నేను ఫస్ట్ బుక్ నేమ్ ఏ కామన్ సెన్స్ గైడ్ టు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఈ కామన్ సెన్స్ ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. సో ఈ బుక్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దేనికి? డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్కి. ఏమంటున్నాం మనం? టీచర్స్ బేసిక్స్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఇది మనకు బేసిక్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నుంచి చెప్తుంది. సో ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ వే విత్ కోడ్ స్నిప్పెట్స్. సో మనకి ఇక్కడ ఏంది, బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎవరైతే అసలు ఏం తెలియని వాళ్ళకి కూడా, మంచిగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఈ డాటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ అవసరం. సో దానికోసం మనం ఇది బిగినర్ ఫ్రెండ్లీ, ఎవరైనా బిగినర్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను. అలాగే ఇఫ్ యు ఆర్ టోటలీ న్యూ టు ఆల్గరిథమ్స్ యూ కెన్ ఫస్ట్ రీడ్ గ్రోకింగ్ ఆల్గరిథమ్స్ విచ్ యూజెస్ ఇల్యూజరేషన్స్. ఈ గ్రోకింగ్ ఆల్గరిథమ్స్ బుక్ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. సో ఈ బుక్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి చూడండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఈ 2 బుక్స్లో మీరు ఏది చూజ్ చేసుకోవాలనుకుంటే అది చూజ్ చేసుకోండి. ఓకే, గ్రోకింగ్ ఆల్గరిథమ్స్ బుక్ అయినా, తర్వాత ఇదైనా. తర్వాత క్లీన్ కోడ్ ఇదేంది, హౌ టు రైట్ రీడబుల్ అండ్ అండర్స్టాండబుల్ కోడ్ దట్స్ ఈజీ టు మెయింటైన్. అసలు కోడ్ ఎలా ఈజీ రాయాలి, అసలు అది అండర్స్టాండబుల్ కోడ్ ఎలా మెయింటైన్ చేయాలి, అండర్స్టాండింగ్ అయ్యేటట్టు కోడ్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మన క్లీన్ కోడ్ బుక్ అనేది చెప్తుంది. సో దీంట్లో మనం ఏమేమి ఫోకస్ ఉంటుందంటే మెయిన్గా నేమింగ్, తర్వాత ఫంక్షన్స్, కామెంట్స్, ఫార్మాటింగ్ అండ్ మోర్. సో మెయిన్గా ఫంక్షన్స్, కామెంట్స్, ఫార్మాటింగ్. ఎందుకంటే కామెంట్స్ ఇంపార్టెంట్. మీరు ఏ కోడ్ రాస్తున్నారో దాని గురించి పక్క కామెంట్స్ మళ్ళీ మర్చిపోతారు కదా, అసలు దేని గురించి అది రాస్తున్నారు అనేది. ఎప్పటికప్పుడు కోడ్ రాసిన వెంటనే పక్క కామెంట్స్ పెట్టి రాయండి దేని గురించి అనేది, అసలు ఏంటి దాని లాజిక్ ఏంటి అనేది పక్కకి రాసుకోండి. సో దేన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది దాన్ని కామెంట్స్ రూపంలో పక్కకి రాసుకోవాలి కంపల్సరీ. సో దీని గురించి ఈ బుక్ ఇది తెలుపుతుంది. సో నెక్స్ట్ ప్రాగ్మాటిక్ ప్రోగ్రామర్. ఇదేంటి? టిప్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ రైటింగ్. ఏంటి అది? టిప్స్ ఏమిస్తుంది? బెస్ట్ ప్రాక్టీసెస్, మనకు మంచి ప్రాక్టీసెస్ చేస్తుందట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళే రైటింగ్ వాళ్ళకి, అలా వెళ్ళే వాళ్ళకి. సో ఇక్కడ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది ఇది మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే. ఏంటి ఆ టిప్స్ని, ఆ బెస్ట్ మనం ఉంటాయి కదా కోడ్ని, ఆ ఆల్గరిథమ్స్ కానీ. సో ఏంటి? డ్రై కోడ్, రీఫ్యాక్టరింగ్, టెస్టింగ్, ట్రాకింగ్, రిక్వైర్మెంట్స్, ఈటీసీ. సో ఇవన్నీ మనకు ఈ బుక్లో మనకు యూస్ఫుల్గా ఉంటాయి నేర్చుకోవాలనుకుంటే. సో నెక్స్ట్ డిజైనింగ్ డాటా అండ్ ఇంటెన్సివ్ అప్లికేషన్స్. సో ఏంటిది? ఈ బుక్లో మనం ఏం చేయొచ్చు, హౌ టు స్టోర్ అండ్ ప్రాసెస్ డాటా ఎట్ లార్జ్ స్కేల్. అసలు మనం ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ డాటాని ఎట్లా స్టోర్ చేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఈ బుక్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. కవర్స్ రిప్లికేషన్, ఏపీఐస్, షార్టింగ్, ఇది 3 కూడా కవర్ చేసి ఉంటాయి. ఇట్స్ గుడ్ ఫర్ లర్నింగ్ బ్యాక్ ఎండ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఇది ఒకవేళ మీరు బ్యాక్ ఎండ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ బుక్ నేను ప్రిఫర్ చేస్తాను. మీరు ఇది చూడండి. ఆన్లైన్లో మనకు సాఫ్ట్ కాపీ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి, సార్ వెతకండి. తర్వాత డిజైన్ 5th వన్, మనం 5 బుక్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. 5th వన్ ఇది డిజైన్ ప్యాటర్న్స్. ఏంటది? ఎలిమెంట్స్ ఆఫ్ రీయూజబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ బుక్ దట్ ఇంట్రడ్యూస్ డిజైన్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ రీయూజబుల్ సొల్యూషన్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కోడ్. ఏదైనా ఇది క్లాసిక్ బుక్ అంటే మనకు ఇది ఇక్కడ ప్యాటర్న్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, డిజైన్ ప్యాటర్న్స్, అండ్ ఇవి రీయూజబుల్ సొల్యూషన్ దేనికి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కోడ్కి. అలాగే
ఒకవేళ మీరు టెక్నికల్గా వెళ్ళాలనుకుంటే మంచిగా ఈ బుక్ సజెస్ట్ చేస్తాను. డిజైన్ ప్యాటర్న్స్ అనేది మీకు టెక్నికల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది టెక్నికల్ డిజైన్ ప్యాటర్న్స్ అనేది ఎలిమెంట్స్ ఆఫ్ రీయూజబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్. సో ఈ 5 కోడింగ్ బుక్స్ అనేటివి ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ 5 కోడింగ్ బుక్స్ని మీరు నేమ్స్ రాసుకొని పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఈవెన్ మీరు కాలేజ్లో కూడా రిఫరెన్సెస్ బుక్ ఉంటే అలానే ఈ బుక్ కూడా ఉండొచ్చు దాంట్లో. సో మీరు ఈ 5 కోడింగ్ బుక్స్లో మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న బుక్ ఫాలో అవ్వండి. మంచిగా మీకు ఇవి యూస్ఫుల్ అవుతాయి 5 కోడింగ్ బుక్స్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.